హాయ్, వెల్కమ్ టు మనసారా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదా. అయితే ఇవాళ ఒక విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈ బిగ్ బాస్ అంటే ఇష్టం లేని వాళ్ళకి, బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక న్యూస్ ఉంది. అదేంటో చెప్పనా? అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోయిందండి. అగ్ని పరీక్ష లాస్ట్ టైం సీజన్ 9తో అగ్ని పరీక్ష అనే ఒక కొత్త దాన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇక తెలుగులోనే అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ చేశారు. అయితే స్టార్ట్ చేసి అది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఆ దాంట్లో వెళ్ళిన కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడం, అతని యాటిట్యూడు అవి చూసి ఈరోజు ఒక సెలబ్రిటీ లాగా అవడంతో ఈ మాట బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2కి చాలా హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అటు ప్రేక్షకుల నుంచి ఉన్నాయి, అట్ ది సేమ్ టైం పార్టిసిపెంట్స్కి కూడా ఉన్నాయి. ప్రతి వాళ్ళు మేము కూడా కళ్యాణ్ పడాలాగా మమ్మల్ని మేము నిరూపించుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో ఈ మాట చాలామంది అప్లై చేశారని తెలుస్తోంది. అయితే ఈ జడ్జెస్కి కూడా ఈ మాట ఇంకా టఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం సీజన్ 1 అగ్ని పరీక్ష దాంట్లో వాళ్ళకు ఓకే, వాళ్ళు చేసిందే ఇది. ఇప్పుడు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ చాలా హైగా ఉంటాయి. వచ్చే పార్టిసిపెంట్స్ కూడా అంతే రేంజ్లో టఫ్గానే వస్తారనే అనిపిస్తుంది. అయితే వీళ్ళు పంపించిన వాటిలోంచి షార్ట్ లిస్ట్ చేసి ఒక 70 మెంబర్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. వీళ్ళలోంచి ఒక 15 మెంబర్స్ని మళ్ళీ అగైన్ షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళలోంచి ఒక 5-6 మెంబర్స్ని పంపిస్తారు అన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సేమ్ సీజన్ 1లో లాగానే అభిజిత్, నవదీప్, బిందు మాధవి వీళ్ళు జడ్జెస్గా ఉంటారు, శ్రీముఖి యాంకర్గానే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు పార్టిసిపెంట్స్ని ఒక్కొక్కళ్ళుగా పిలుస్తున్నారు. ముందుగా ఫస్ట్ శాలిని దామోదర్, కరీంనగర్ అమ్మాయి, ఈ అమ్మాయిని పిలిచారు. ఈ అమ్మాయికి కొంచెం ఎక్కువ టైమే ఇచ్చినట్లే అనిపించింది నాకు. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకుంది, బాగుంది అమ్మాయి. అయితే వస్తూనే అభిజిత్కి బిస్కెట్ కూడా వేసేసింది. అభిజిత్ అంటే నాకు చాలా ఇష్టం, లవర్ బాయ్ అని అభిజిత్కి బిస్కెట్ కూడా వేసేసింది. తన యాటిట్యూడ్ అంతా తన గురించి చెప్తూ తను ఓల్డేజ్ పీపుల్ని అందరినీ డీల్ చేస్తానని, అంటే దాని ద్వారా తను చాలా ఓర్పు మంత్రాలని, తనకు కొంచెం మోరల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాలనుకుంది. దాన్ని బాగానే కన్వే చేయగలిగింది. నేను చాలా ఓర్పుగా వెళ్తాను. అయితే మీ క్వాలిటీస్ ఏంటి అని అడిగితే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పింది. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అదే మీ క్వాలిటీ అని అడిగాడు నవదీప్. అంటే అది నన్ను ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఆ విషయాన్ని నేను చెప్తున్నాను అని చెప్పింది. మరి ఫిజికల్ టాస్క్లు ఎలా చేస్తారు అని అడిగిన దానికి నేను 8 మంత్స్ నుంచి జిమ్ చేస్తున్నాను, సో ఫిజికల్ టాస్క్లు కూడా నేను బాగా చేయగలుగుతాను అని చెప్పింది. ఈ అమ్మాయి బాత్రూమ్స్ కడగడంటే నాకు ఇష్టం లేదు అని తను పంపించిన దీంట్లో చెప్పిందంట. అయితే అందుకు వీళ్ళు టెస్టింగ్ కోసం అని బూట్లు కడగమని చెప్పారు. బూట్లు కడగమంటే తను కొంచెం హెసిటేట్ చేసింది, అది చేయడానికి ఇబ్బందిగానే పడింది. అయితే వీళ్ళు గట్టిగా ఇన్సిస్ట్ చేయడంతో నేను బిగ్ బాస్ కోసం అయితే చేస్తాను అని అంది. బిగ్ బాస్ కోసం చేస్తాను అని ఓకే చేస్తోంది, కానీ కొంచెం ఇబ్బంది పడింది. ఆ విషయంలో అలా తను చేసేది బిందు మాధవికి నచ్చక స్ట్రైట్ అవే తను రెడ్డిచ్చేసింది. ఇంకా మిగిలిన 2 జడ్జెస్ అయితే తన ఎఫర్ట్ చూసి కన్విన్స్ అయ్యి వాళ్ళు అయితే గ్రీన్ ఇచ్చారు. సో ముగ్గురు గ్రీన్ ఇవ్వలేదు కాబట్టి ఒక్క రెడ్ వచ్చింది కాబట్టి అమ్మాయిది అయితే పెండింగ్లో ఉంది. ఇప్పుడు సెలెక్ట్ అయినట్లు అయితే కాదు. ఇంకా నెంబర్ 2 అభి శాంగర్ అంటే ఏంటి అంటే అతను చెప్పిన డెఫినేషన్ ఏంటంటే సింగర్ని శాంగర్గా చెప్పారు అని. అతను వస్తూనే పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ వచ్చారు. కొంచెం కామెడీ అంతా బాగానే ఉంది, అంతా బాగానే చెప్పారు. కానీ కొంచెం ఎక్కడో అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడా అనిపించింది. ఒక్క నిమిషం అండి చెప్తానా. ఇక నెంబర్ 2 అభి శాంగర్ ఏంటి, ఇది వెరైటీగా ఉంది పేరు అనుకున్నాను. అయితే అతను చెప్పిన ఇదేంటంటే
సింగర్ని శాంగర్ అంటారని. ఇది 23 ఇయర్స్ ఓల్డ్ అని, ఇతను ఫ్యాషన్ డిజైనర్ అని, మోడల్ అని, అట్లా అట్ ది సేమ్ టైం ఫార్మర్ అని. వాళ్ళ నాన్న ఫార్మర్, రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇతను కూడా చేస్తాడని చెప్పాడు. అయితే ఇతను ఒక ఎకరాకి ఎన్ని కుంటలు అని అడిగితే 10,000 కుంటలు అని చెప్పాడు. మేబీ అది నాకు తెలిసి రాంగ్ అనుకుంటా. ఇతను రావడం అయితే బాగానే వచ్చాడు, కొంచెం ఫన్నీగా అంతా బాగానే వచ్చాడు. కానీ ఇతను ఓకే, అతను అంత బెస్ట్గా నాకే కాదు జడ్జెస్కి కూడా అనిపించినట్లు లేదు. ముగ్గురు అయితే రెడ్ ఇచ్చారు, ఇతన్ని రిజెక్ట్ చేసి పంపించేశారు. ఇంకా నెంబర్ 3 వచ్చేసరికి సింగర్ ఝాన్సీ. ఈ అమ్మాయి సూర్యాపేట నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. అయితే ఒక ఆడపిల్ల ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ప్లస్ ఫోక్ సింగరు. చాలా మంచి మార్కులు కూడా వచ్చినాయి, అన్ని విధాలా బాగుంది. ముగ్గురు ఆడపిల్లలు ఉంటే పల్లెటూరుల్లో అయ్యో ఆడపిల్లే పుట్టిందా అనే ఒక డిస్క్రిమినేషన్ నుంచి తను ప్రూవ్ చేసుకోవాలని, తన ఆడపిల్ల కాదు ఆడపులి అని ప్రూవ్ చేసుకోవాలని తన ఇంట్రోలో చెప్పింది. ఆ అమ్మాయి ఆహార్యం కానీ అన్నీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, చక్కగా ఉంది. జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. అయితే ఎక్కడో తను పల్లెటూరు నుంచి వచ్చింది, కొంచెం ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, రేపు బిగ్ బాస్ హౌస్లో వచ్చే అన్నిటిని తట్టుకోగలదా లేదా టెస్ట్ చేయాల్సి ఉంది అని జడ్జెస్ ఫీల్ అవ్వడంతో బిందు అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చినా కూడా అభిజిత్ అది రెడ్ ఇచ్చి తంది పెండింగ్లో పెట్టాడు. ఇంకా ఉప్పల్ బాలు వచ్చాడు. తన గురించి చెప్తూ తను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, తన్ని తన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం తను ఎంచుకున్న మార్గం ఈ యూట్యూబ్లో ఇలా వీడియోలు చేస్తూ ఆ మార్గంలో తను సంపాదిస్తున్నానని తన గురించి తను చెప్పుకున్నాడు. అయితే నవదీప్ అడుగుతూ నీ వీడియోస్ కొంచెం వల్గర్గా ఉంటాయి కదా, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఫస్ట్లో అలానే ఉండేవి, ఓకే తర్వాత కొంత మార్చుకున్నాను నేను అని చెప్పాడు. బిందు మాధవి ఆర్ యు గే అని అడిగితే నో అని తను స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాడు. అయితే నాకు నవదీప్ అడిగింది ఒకటైతే కొంచెం ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. నిన్ను పంపించి బిగ్ బాస్లో సభ్య సమాజానికి ఏమి ఇవ్వాలి అని అడిగాడు. ఎందుకు అలా అడగకుండా ఉండాల్సిందేమో అనిపించింది నాకైతే నవదీప్ అలా. ఎందుకంటే తను కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదండి. తనకి తెలిసిన మార్గంలో తను ఏదో పాపం చేసుకుంటున్నాడు. తనకి నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేకపోతే తనకి 88,000 మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండరు కదా. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మార్గం ఎంచుకున్నాడు, అది తప్పేం కాదు కదండి. అది తప్పు కాదు కదా. అది మర్డర్ చేయలేదు, మానభంగాలు చేయలేదు, ఓకే తనకు తెలిసిందేదో తను ఆ వేషం వేసుకొని ఎన్నో అవమానాలు పడే ఉంటాడు కదా. అట్లా అనకుండా ఉండాల్సిందేమో అనిపించింది నాకైతే. ఆ ఒక్క విషయం మాత్రం నాకు కొంచెం ఉప్పల్ బాలు విషయంలో జడ్జెస్ది ఎందుకో కొంచెం మంచిగా అనిపించలేదు. అయితే ముగ్గురు జడ్జెస్ కూడా రెడ్ ఇచ్చి అతన్నైతే రిజెక్ట్ చేసేసారు. తను ఫీల్ అయినట్లున్నాడు, బట్ మళ్ళీ ట్రై చేస్తానని వెళ్ళాడు. ఇంకపోతే నెక్స్ట్ అంజలి, అర్జున్, ఆర్య, శ్రీవాణి వీళ్ళ ముగ్గురిని పిలిచారు, లైట్గా చూపించేశారు, పంపించేశారు. శ్రీవాణిని అయితే కొంచెం ఏం చేస్తావు, ఎలా చేస్తావు, డ్యాన్స్ చేస్తావా, సాంగ్ చేస్తే కొంచెం ఇది చేశారు. కానీ ఆ అమ్మాయిని వాళ్ళ ముగ్గురిని అయితే వెంటనే రిజెక్ట్ చేసి పంపించేశారు. నెక్స్ట్ వచ్చేసరికి డెబోలా డాసి, హైదరాబాద్. ఈమె వచ్చింది, కొంచెం స్టేజ్ మీద మేకప్ తీయించి కొంచెం అట్లా ఇట్లా కొంచెం సేపు చేశారు. కానీ ఆ మేకప్ తీయించడం అది కొంచెం ఎందుకో నాకు అది నచ్చలేదు. మేకప్ తీయించడం అంటే ఓకే అమ్మాయి వేసుకొని వచ్చింది, మీకు నచ్చకపోతే అట్లా చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది ఆ అమ్మాయి మేకప్ తీయడం అది. అయినా ఆ అమ్మాయి కూడా కొంచెం మరీ కాన్ఫిడెంట్గా అన్నీ ప్రొజెక్ట్ చేయలేకపోయింది.
తను కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నట్లు, అన్నీ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్లు, తన స్ట్రాంగ్నెస్ అక్కడ తను కూడా చెప్పలేకపోయింది. సో తను కూడా రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి రన్నింగ్ రాజా, ఇతను వచ్చేసరికి శ్రీముఖిని ఇమిటేట్ చేయమన్నాడు. కొంచెం ఎక్కువగా శ్రీముఖిని హట్ చేసేట్లు చేసినట్లే అనిపించింది. మరి తనకి రాక చేశాడో లేకపోతే కావాలనే చేశాడో అతను చేసింది అయితే నాకు కూడా కొంచెం ఎందుకో శ్రీముఖిని కొంచెం ఎక్కువగా హట్ చేసినట్లు, కొంచెం ఆక్వర్డ్గా చేసినట్లు అట్లా అనిపించింది. నాకు కూడా కొంచెం అతను చేసింది పెద్దగా నచ్చలేదు. అతను కూడా రిజెక్ట్ అయ్యాడు. ఇంకా ఫైనల్గా వచ్చింది మిథిలేష్ రెడ్డి. ఇతను బాడీ బిల్డరు, చాలా వెయిట్ గెయిన్లో ఉండేవాడంట. తను ఇచ్చేసుకొని చాలా ఫిట్ బాడీ, 6 ప్యాక్ బాడీతో వచ్చాడు. తను పుషప్స్ తీశాడు, అన్ని విధాలా బాగుంది. తను ప్రజెంటేషన్ కానీ అన్నీ బాగున్నాయి, అందరినీ ఇంప్రెస్ చేశాడు. అయితే ఇతను ఒక్కడే ఇవాళ మొత్తం ఎపిసోడ్లో ఆల్ గ్రీన్స్ వచ్చిన వన్ అండ్ ఓన్లీ పార్టిసిపెంట్స్ ఎవరనంటే ఇతనే, మిథిలేష్ రెడ్డి. ఇతనికి మాత్రం 3 గ్రీన్స్ ఇచ్చారు. ఇతను సెలెక్ట్ అయిపోయాడు. ఇదండి ఈరోజు అగ్ని పరీక్ష విషయాలు. మళ్ళీ విషయంతో మళ్ళీ వద్దాం.